హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ సీజన్ 8 ఐదో వారం నామినేషన్స్ ప్రాసెస్ ఈ రోజు జరగబోతుంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ ప్రసారం కాకముందే బిగ్ బాస్ ప్రమోల ద్వారా నామినేషన్స్ హీట్ని పెంచేస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రమో రిలీజ్ చేశారు. కాగా తాజాగా రెండో ప్రమోను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు ప్రమోలను గమనిస్తే హౌస్మేట్స్ అందరూ నిఖిల్ నైనికల్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ప్రమోలో ఏముందో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ప్రొమో మొదట్లోనే నిఖిల్ ఒకరికి చెప్తున్నప్పుడు ఫన్గా అనిపిస్తుంది, కానీ ఆ మాటలు వదిలినప్పుడు హర్టింగ్గా అనిపిస్తుంది అని అన్నాడు నిఖిల్. అయితే అతను విష్ణుని ఉద్దేశించి అన్నాడా లేక కిరాక్ సీతను ఉద్దేశించి అన్నాడా అనే విషయాన్ని సస్పెన్స్లో పెట్టారు. ఆ తర్వాత విష్ణుప్రియ అతనికే నోటి దూలా ఉంది, నాకెలా చెప్తున్నాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అంటూ నవ్వింది. ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి మన నిర్ణయం మనమే తీసుకోవాలి అంటూ నైనికాని నామినేట్ చేసినట్టుగా చూపించారు. వెంటనే నైనిక నేను నిఖిల్ అన్న ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాము అనే లోపే ఆదిత్య నేను అదే చెప్పాను, నా పాయింట్ ప్రూఫ్ ఉంది అంటూ కాస్త ఆవేశపడ్డాడు. ఆ తర్వాత నిఖిల్ ఎక్స్ టాస్క్ ఉన్నప్పుడు నాకు చీఫ్ అవసరం లేదు, నేను తర్వాత అవుతా అని అన్నాను అంటూ విష్ణుప్రియను నామినేట్ చేశారు. దీంతో వెంటనే విష్ణుప్రియ నేను కావాలనుకుంటే బెస్ట్ అవుతాను, లేదంటే లేదు అని సమాధానం చెప్పింది. వెంటనే నిఖిల్ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నప్పుడు నువ్వేం చేశావు అనే దాన్ని లెక్కలు కట్టి నామినేట్ చేస్తారు అని చెప్పగా చేసుకుంటే చేసుకోమను, ఐ డోంట్ కేర్ అంటూ కూల్గా సమాధానం చెప్పింది. ఆ తర్వాత నాగమణికంట వచ్చేసి ఏరా నువ్వు వెళ్తావా అన్నప్పుడు నువ్వు హెడ్ నోట్ చేశావు అని చెప్పాడు. వెంటనే నిఖిల్ నేను హెడ్ నోట్ చేయలేదు, నవ్వేసి తలదించుకున్నాను అని చెప్పాడు. కానీ నాగమణికంఠ వదిలిపెట్టకుండా నువ్వు ఎలా చేశావో చెప్పు అనగా నేను యాక్టింగ్ చేయడానికి ఇక్కడికి రాలేదు అని సమాధానం చెప్పాడు. దీంతో నిఖిల్ నాగమణికంఠ మధ్య వాగ్వాదం జరిగింది. నేనేం చేశానో చూపించే సత్తా నాకుంది, నువ్వేం చేశావో చూపించే సత్తా నీకు లేదా అంటూ ఫైర్ అయ్యాడు నాగమణికంఠ. ఆ తర్వాత ప్రేరణ ఆదిత్య ఓంను టార్గెట్ చేస్తూ 10 పాయింట్లు మంచివి చెప్పి లాస్ట్కి నెగిటివ్ చెప్తే అది లాస్ట్ అయిపోతుంది అంటూ కంప్లీట్ చేసే లోపే ఆదిత్య కూల్గా ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ గురించి చెప్పాలా, ఎందుకు ఇక్కడ ఉన్న పర్సన్స్ ఏమన్నా విలన్సా అని ఈడ్చిపడేశాడు ప్రేరణకి. నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను, నెక్స్ట్ వారం ఉన్నా కూడా ఇలాంటి యాటిట్యూడ్తోనే ఆడతాను అని చెప్పగా మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు అంటూ నామినేట్ చేసి పారేసింది ప్రేరణ. దీంతో ఆదిత్య ఓం తన నామినేషన్ ఒప్పుకోను అంటూ ఆ మంటల్లో కాలిపోతున్న ఫోటోను తీయడానికి ట్రై చేశాడు. ఈ ప్రయత్నంలో ఆయన చేయి కాలిందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.